హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి ఉల్లిపాయ పకోడీ అండి. ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్తున్నప్పుడు, ఎప్పుడైనా వర్షం బాగా పడుతున్నప్పుడు, వేడివేడిగా కారంగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఈ ఉల్లిపాయ పకోడీనండి. క్రిస్పీగా కరకరలాడేలాగా ఈ పకోడీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామా? ఒక అరకిలో పొట్టు తీసిన ఉల్లిపాయలు అనేది తీసుకున్నానండి. వీటిని మనం సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా నేను కట్ చేసిన విధంగా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకోండి. ఆనియన్స్ అనేది కట్ చేయడం అయిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. మీరు స్పైసీ ఎక్కువ తింటారా అంటే కొంచెం మిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అనేది కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుని కట్ చేసుకుందాం. అలానే కొంచెం కరివేపాకు కూడా తీసుకుని లైట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఉల్లిపాయ పకోడీకి కావాల్సిన ఐటమ్స్ ఇవేనండి. ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేది ఇందులో యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయల్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు బాగా కలుపుకుందాం. నేను ఇప్పుడు వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. మ్యాక్సిమం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఉల్లిపాయల్లోంచి వచ్చిన వాటర్ సరిపోతుందండి, అందుకని వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం 1/2 కిలో శనగపిండి తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. మీకు బాగా క్రిస్పీగా గట్టిగా కావాలనుకుంటే కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న టైంలో మీకేమైనా వాటర్ తగ్గాయి అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా ఉండేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ లైట్గా వేడెక్కాలండి. అసలు వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి ముందుగా కొంచెం పకోడీ తీసుకుని అందులో వేసుకోండి. ఇప్పుడు చూసారా, ఆయిల్ అనేది వేడెక్కింది. ఇప్పుడు ముందుగా మనం పిండిని తీసుకొని కొంచెంగా వేసుకుందామండి. మరీ ముద్దలుగా వేయొద్దు. అలా వేస్తే పకోడీ లోపల అనేది ఉడకదు, పచ్చిగా ఉంటుంది. అందుకని నేను చూపించిన విధంగా ఈ రకంగా వేసుకోండి. ఆయిల్లో పిండి వేసుకునేటప్పుడు వేడి తక్కువ ఉన్నప్పుడు కానీ ఆయిల్ వేడి ఎక్కువ ఉన్నప్పుడు కానీ వేసుకోవద్దండి. ఆయిల్ తక్కువ వేడి ఉన్నప్పుడు వేసుకుంటే పిండి అనేది ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు పిండి వేసుకుంటే పకోడీ అనేది పైన ఫ్రై అయ్యింది కానీ లోపల ఫ్రై అవ్వదు, పచ్చిగా ఉంటుంది. అందుకని ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రం పకోడీ అనేది వేసుకుని వెంటనే కలపొద్దు. వేసిన తర్వాత కొంచెం టైం ఇచ్చి తర్వాత బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు అనేది సపరేట్ చేసుకోండి. పకోడీ అనేది సపరేట్ చేసిన తర్వాత ఇదే ఆయిల్లో కరివేపాకు అనేది వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కరివేపాకుని మనం సపరేట్ చేసుకుందామండి. కొంతమందికి పిండిలో కరివేపాకు కలిపితే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా సపరేట్గా కలుపుకోండి. లేదు మేము కరివేపాకు తింటామంటే ఆ పిండి కలిపే టైంలోనే కరివేపాకు వేసుకుని కలుపుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు వేగిన కరివేపాకుని మనం సపరేట్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ పకోడీ రెడీ. చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.